नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। KTR यांना सामूहिक इशारा। हे स्पष्ट आहे की जर सभ्यतेने बोलले तरच त्यांना सभ्यता मिळेल असे म्हणणारे जग्गारेड्डी। काँग्रेस पक्षाच्या वतीने जिल्ह्यामध्ये YSR जयंती साजरी। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये कार्यक्रम। जिल्हाधिकाऱ्यांची बोथ मंडळाला भेट, आरोग्यशाळा कार्यक्रम आणि रुग्णालयात तपासणी। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। बेला मंडळामध्ये शेतकऱ्यांची युरियाची बेकायदेशीर वाहतूक, माजी भाजप जिल्हाध्यक्षाच्या गोठ्यामध्ये युरियाच्या पिशव्या असल्याच्या शेतकऱ्यांचा आरोप। कृषी अधिकाऱ्यांचे म्हणणे आहे की हक्का सेंटरचा परवाना रद्द केला जाईल, चौकशीनंतर कारवाई केली जाईल। आजच्या सविस्तर बातम्या। TPCCचे कार्यकारी अध्यक्ष जग्गारेड्डी यांनी KTR यांच्या या अनुभवासमोर शून्य अशी टीका केलेली आहे। ते म्हणाले की KTR लहान मुलांसारखे बोलतात आणि मुख्यमंत्री रेवंत रेड्डी यांच्याशी चर्चा करण्याची त्यांची पातळी नाही। ते म्हणाले त्यांनी मुख्यमंत्र्यांना प्रेस क्लबमध्ये चर्चेसाठी का आमंत्रित केले। ते म्हणाले जर खूप खर्च करून राजकीय नेते बनले तर KTR यांचे वडील बसले असते तर थेट आमदार झाले। KTR सरपंच म्हणून जिंकले का, ते ZPTC म्हणून जिंकले का असा प्रश्न त्यांनी केला। KTR यांनी तुम्हाला इशारा दिला, आमचा प्रतिसाद तुम्ही काय बोलता यावर अवलंबून असेल आणि तुम्ही मूर्ख नाही आहात असे म्हणाले। काँग्रेसवर टीका करण्यापूर्वी KTRने नीट अभ्यास करावा। आम्ही म्हणू की आमच्यासाठी हा एक शब्द म्हणजेच KTR साठी हा 10 शब्द आहे। जर KTRने मुख्यमंत्र्यांना शिव्या देणे थांबवले नाहीत तर आमचे काउंटर देखील बंद करू। తో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ। కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు ఎవరికి KTR గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది। అదే నువ్వు డైరెక్ట్గా 4 సార్లు ఎమ్మెల్యే అయినా నువ్వు డైరెక్ట్గా వచ్చినట్టే। మా అనుభవాల ముందు మాకున్న అనుభవాల ముందు నువ్వు జీరో, నథింగ్। ఇది పాయింట్ ఏంది, మీ అయ్యా సన్నాసులు ఇది మీరు స్టార్ట్ చేసి ఈ పంచాయతీ అసలు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించండి। సన్నాసులను ఎవరైనా స్టార్ట్ చేసింది మీ అయ్యనే కదా। ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు। కొంత అవసరం అదిగా మీకు, మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి, బూతులతోటే తిట్టాలి। మళ్ళీ నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము, నువ్వు రండిలే బిండిలే మేము నువ్వు అంటాము అంటాము। మేము పొలిటికల్ పార్టీ నాయనా, మేమేమి ధర్మశాల పెట్టలేము ఇక్కడ ఉపన్యాసాలు ఈయనకే। మాది ఒక పొలిటికల్ పార్టీ। బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అడుగుతాము। నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము। తప్పదుగా సీఎం రేవంత్ రెడ్డికైనా నాకైనా మా మంత్రులకైనా మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు। నువ్వు గాడిదలంటే పడతారా ఇవ్వండి। అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు అన్నా, ఆయన గీకుడు ఎందుకు తనిపించుకుడు ఎందుకు అన్న, నేను గోకుడు ఎందుకు తనిపించుకున్నాడు ఎందుకు। మీరు కూడా అండి అని పిలువండి, సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు, ఆయన కూడా బాగుండండి అంటాడు ఆయన। మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా। తిట్ల పురాణం ఖాందాన్ మీది, ఇక దానికి విరుగుడు తిట్లే। ఇక మీరు ఒకటి తిడితే కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం, తప్పదు। మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే నిన్ను। ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించుండేది। हैदराबादमधील अंबरपेटामध्ये आषाढ बोनाची तयारी अधिकारी करत आहे। या बोनाच्या चर्चेच्या पार्श्वभूमीवर मंत्री पोन्नम प्रभाकर यांनी सरकारच्या वतीने आर्थिक मदत केली आहे। या संदर्भामध्ये मंत्री पोन्नम, आमदार कालेर व्यंकटेश्वर आणि मंदिराचे अधिकारी अंबरपेट बोनाच्या आढावा कार्यक्रमाला उपस्थित होते। मंत्र्यांनी घोषणा केली की बोनाला आर्थिक मदत दिली जात आहे। ఐమాక్స్ లైట్స్ ఎవరున్నారమ్మా? మైక్ లేదు, ఎవరు జరగండి ప్లీజ్, ఒక మైక్ అలాగే జరగండి. ఓ జరగ
Sir, good morning, sir. I am in charge E Electrical Street Lights GHMC. చెప్తున్నాం సార్, దానికి అడిషనల్గా 3,275 టెంపరీ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇక్కడ డార్క్ స్పాట్ లాల్ దర్వాజా, అదేవిధంగా అంబర్పేట, ఈ విధంగా అనేక హైదరాబాద్ ఉన్నటువంటి దాదాపు 3,000 చిల్లర దేవాలయాల్లో ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆషాఢ మాస బోనాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రజల భాగస్వామ్యంతో అధికారుల సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. ఏ ఉత్సవమైనా ఏ కార్యక్రమమైనా ప్రజల సహకారం కావాలి కాబట్టి ఇప్పటికే గోల్కొండ, మల్కంపేట, ఉజ్జయిని, లాల్ దర్వాజాతో పాటుగా అంబర్పేట కూడా పెద్ద దేవాలయంగా స్థానికంగా దేవాలయం పరిధికొచ్చి ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బందులు ఉండదని క్షేత్రస్థాయి అధికారులతో కూడా రివ్యూ చేస్తా ఉన్నాం. దీని సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది డ్యూటీ ఏదో మనం ఉద్యోగం చేస్తున్నాం అనేది కాకుండా ఒక దైవభక్తి, దేవుడి ఆచార మాస బోనాల సందర్భంగా మనకి ఒక గొప్ప సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. ఈ ఆషాఢ మాస బోనాల సందర్భంలో ఈ పదవి బాధ్యత ద్వారా ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో ప్రజలకు సౌకర్యాలు కలిగించే విషయం లోపల విధి నిర్వహణ పరంగా ఎక్కడ కూడా అలసత్వం కానీ ఇబ్బంది కానీ కొంత ఇబ్బంది ప్రజలకు కలగకుండా ఉండే విధంగా మరి ఏర్పాట్లు చూడాలని संदर्भाने నేను కోరుతూ जिल्हाधिकारी राजश्री शहा यांनी आदिलाबाद जिल्ह्यातील बोथ मंडळाला भेट दिली. त्यांनी मंडळ केंद्रातील स्थानिक मुलींच्या गुरुकुल महाविद्यालयामध्ये आयोजित आरोग्य शाळा कार्यक्रम भाग घेतला. विद्यार्थी आणि शिक्षकांनी त्यांचे हार्दिक स्वागतही केले. जिल्हाधिकारी म्हणाले की विद्यार्थ्यांनी वैयक्तिक स्वच्छतेसह मानसिकदृष्ट्या निरोगी असले पाहिजे, तरच त्यांना धैर्य मिळेल. विद्यार्थ्यांनी आरोग्यावर काही नाटके सादर केली. नंतर त्यांनी गुरुकुलमधील ग्रंथालय आणि वर्गखोल्यांची पाहणी केली. त्यांनी शाळेमध्ये उभारलेल्या स्वयंपाकघरातील बागेची पाहणी केली, रोपे लावली. नंतर त्यांनी सरकारी रुग्णालयाची अचानक पाहणी केली आणि रुग्णालयातील अनेक नोंदीही तपासल्या. त्यांनी कर्मचाऱ्यांना वेळेचे व्यवस्थापन पाळण्याचा सल्लाही दिला. మాత్రమే పిల్లలందరూ కూడా సంతోషంగా చదువుతున్నప్పుడు మాత్రమే తెలంగాణ భాషనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మనకందరికీ తెలుసు, స్కూల్ అంటే ఈ ప్రపంచంలో పవిత్రమైనటువంటి స్థానం ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం పాఠశాల మాత్రమే. ఆ పాఠశాలలో దక్కినటువంటి గౌరవ విద్య It is indeed an honor, and I'm very, very grateful to be here amongst you all today. Paracetamol tablet. What is this tablet? minor okay. Plus MDR ఇప్పుడు మనం ఇక్కడ ఈ వైట్ కారిడార్ రీచ్ బై 9 o'clock. మీరు ఇప్పుడు రేంజ్లోనే కదా చదువుతున్నారు, మళ్ళీ మీరు పాస్ ఎట్లా ఇస్తారు? ఇట్లా పని చేస్తే పాస్ అవ్వరు. మరి డైరెక్టర్ చెప్తాము మీకు పాస్ ఆ టైం 9 o'clock రావాలి. 9 to 2 మీరు ఓపీలో తప్పకుండా ఉండాలి. మనం అక్కడ పీజీ డాక్టర్స్ కానీ మీరు హౌస్ సర్జన్స్ కానీ. ఆఫ్టర్ ఓపీ హూ ఆర్ ద డాక్టర్స్ హూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్? చదువుతున్నారా? ఏమైంది? మ్యారేజ్ Adilabad district. I fully congratulate Sangeeta, their teachers, the villagers, the students, parents, and the entire staff who have been working hard to ensure that this school has achieved a 100% result in the last year. And Honorable CM Sir has also awarded your principal
So again, I would like to congratulate each one of you for the exemplary performance. I hope in coming years we will definitely get good news. It's passing out and reaching their goals. The goal can be of an IAS officer. ज्येष्ठ काँग्रेस नेते माजी नगराध्यक्ष दिगंबरराव पाटील आणि काँग्रेस शहर अध्यक्ष गुडपल्ली नागेश म्हणाले की YSR हे जनतेने म्हणून लोकांच्या हृदयामध्ये राहिलेले आहे. संयुक्त आंध्र प्रदेशाचे माजी मुख्यमंत्री दिव्यांगत YS राजशेखर रेड्डी यांच्या या 76व्या जयंतीनिमित्त काँग्रेस कार्यकर्त्यांनी आदिलाबाद शहरातील कंदील श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये जयंती कार्यक्रमाचे आयोजन केले. मोठ्या संख्येने उपस्थित असलेले स्थानिक पक्षाच्या नेत्यांनी आणि कार्यकर्त्यांनी YSR यांच्या प्रतिमेला पुष्प अर्पण करून आदरांजली वाहिली. त्यांनी काँग्रेस पक्षाला एक नेता म्हणून तसेच मुख्यमंत्री म्हणून संयुक्त राज्याला दिलेल्या सेवांचे स्मरणही केले. त्यांनी सांगितले की त्यानंतर सरकारांनी त्या महान माणसे म्हणून केलेले अनेक सार्वजनिक कल्याणकारी योजना सुरू आहेत आणि त्यांना एक उदाहरण म्हणून घेत आहेत. महान YSR यांचे स्मरण केले, ज्यांनी आदिलाबादमध्ये अनेक प्रकल्पही आणले. त्यांनी त्यांच्या कारकिर्दीमध्ये निस्वार्थ भावनेने आणि गरिबांचे भले करण्याच्या या दृढ निश्चयाने सार्वजनिक सेवेचा एक नवा अध्याय लिहिणारे एक महान नेते म्हणून त्यांची प्रशंसा केली. ते म्हणाले की एक महान नेते होते ज्यांनी शेतकऱ्यांचे कल्याण, महिलांची उन्नती, शिक्षण आणि आरोग्य या क्षेत्रामध्ये क्रांतिकारी बदलून आणलेली लोकांच्या या कल्याणासाठी राज्य केले. त्यांच्या विचारसरणीचे आणि कृतीने राज्याच्या या प्रगतीची बीजे पेरलेली आहेत. संपूर्ण काँग्रेस पक्ष त्यांना अभिमानाने आठवेल आणि संपूर्ण देश त्यांना जनतेचा नेता म्हणून आठवेल. त्यांनी त्यांच्या आदर्शानुसार वागण्याचा सल्लाही दिला. बहुत खुशी होती है क्योंकि आदिलाबाद के वास्ते उन्होंने जो काम किया, सबसे बड़ा काम है रिम्स का। रिम्स हॉस्पिटल के वक्त मैं खुद मौजूद था उनके साथ, रामचंद्र के साथ मैं भी मौजूद था। उन्होंने बोले रामचंद्र एम कावाला नहीं को रिम्स कावाला लेकिन मिनिस्ट्री। रामचंद्र साहब बोले साहब मिनिस्ट्री आती जाती, मुझे होना रिम्स, क्योंकि ट्राइबल एरिया है, ये बहुत बड़ा वरदान होता है। और उसके बारे में अब इतना बात कर सकते हैं, एक कार्यकर्ता के ऊपर उनकी कैसी नज़र थी। एक बड़ा उदाहरण देता हूँ मैं शादी का इन्विटेशन कार्ड लेके गया तो सुस्ता दिगंबर बोल के बोले, लेकिन एक्चुअली शादी का है, बच्ची की शादी का है। ये बहुत बड़ी वरदान है। कार्यकर्ता के ऊपर ऐसा सबका नज़र रहे तो कांग्रेस पार्टी किधर भी नहीं जाती। और ये चीज़ जो राज शेखर सब करे, उस वास्ते मैं कुछ ज़्यादा नहीं कहते हुए मैं इतना कहूँगा कि हर आदमी को राज शेखर साहब को याद रखना चाहिए। जब तक चांद सूरज रहेगा, जब तक राज शेखर साहब का नाम रहेगा, तो तैयार रखो। नमस्ते। ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాత ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఘనంగా కేఎస్ఆర్ భవన్లో జరుపుకున్నాము. కార్యకర్తల సమక్షంలో మహిళా కార్యకర్తలు, ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే మా సీనియర్ నాయకులు, వివిధ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈ యొక్క జయంతి ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆదిలాబాద్కు రిమ్స్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ది. ఆ రోజు ఆదిలాబాద్కు మత్తడి వాగు ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రదాత వైఎస్ఆర్. ఆ రోజు 108 అంబులెన్స్ ఇచ్చిన ప్రదాత వైఎస్ఆర్. ఆ రోజు మైనార్టీలకు 5% రిజర్వేషన్ కల్పించి ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు అయిన ఘనత వైఎస్ఆర్. చెప్పుకుంటా పోతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్. ఆయన అడుగుజాడలో తప్పకుండా రాబోయే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన పథకాలు మరియు ఇప్పుడు నడుస్తున్న పథకాలు, ఉచిత బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, మళ్ళీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రవేశించిన పథకాలని ఇంటింటికి తీసుకెళ్లి राबोये रोजुల్లో ఎన్నికల స్థానిక ఎన్నికలు గెలిపించుకుంటామని ఆశిస్తూ कामगार वर्गाचा पक्ष म्हणून आयुष्यभर लढा देणारे सीपीएमचे संस्थापक कॉम्रेड ज्योती बसू असे सीपीएम राज्य समितीचे सदस्य भूसम सचिन यांनी सांगितले. मंगळवारी जिल्हा केंद्रातील पक्ष कार्यालयात ज्योती बसू यांच्या या 111व्या जयंतीनिमित्त कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. प्रथम ज्योती बसू यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करण्यात आले आणि
आदरांजली वाहण्यात आली. ज्योती बसू हे भारतीय राजकारणामध्ये आपली छाप सोडणारे एक जनतेनेते आहे. सूर्य सेन यांच्या या नेतृत्वाखाली चितगाव सशस्त्र संघर्षाच्या प्रेरणाने ते या संघर्षामध्ये सामील झाल्याचे त्यांनी आठवले. त्यानंतर 1946 मध्ये रेल्वे कामगार मतदारसंघातून विधानसभेमध्ये लोकप्रतिनिधी म्हणून निवडून येईपर्यंत चळवळीत सहभागी झाले. तेव्हापासून त्यांनी प्रत्यक्षात दाखवून दिले की कामगार चळवळीला बळकटी देण्यासाठी विधानसभेचा वापर कसा करता येतो, असेही सांगण्यात आले. కామ్రేడ్ జ్యోతి బసు గారి 111వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆదిలాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. కామ్రేడ్ జ్యోతి బసు గారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నిర్విరామంగా 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, అట్లాగే అనేక సంవత్సరాల పాటు ఈ దేశానికి స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యమై ఈ దేశానికి సేవ చేయడం అనేది జరిగింది. అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పశ్చిమ బెంగాల్లో భూ సంస్కరణను అమలు చేసి, అట్లాగే కార్మికుల కనీస వేతనాలు అమలు చేస్తూ దేశానికి ఒక రోల్ మోడల్గా కలకత్తాని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని నిలపడం అనేది జరిగింది. ఆయన అనేక సంవత్సరాల పాటు కార్మిక ఉద్యమాన్ని నడపడం అనేది జరిగింది. రైల్వే పోరాటాన్ని నడపడం అనేది కూడా జరిగింది. అట్లాగే ఆయనకు ఈ దేశంలో ప్రధాని కావడానికి అవకాశం వచ్చిన పార్టీ అభిప్రాయం మేరకు దాన్ని విరమించుకోవడం అనేది కూడా జరిగింది. అంత మహనీయుడు కామ్రేడ్ జ్యోతి బసు గారు. ఆయన ఆశయాల సాధన కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జ్యోతి బసు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. जिल्हा हज सोसायटीचे अध्यक्ष शहीद अहमद तक्वल यांनी पवित्र हज यात्रेला जाण्याच्या इच्छुक असलेला अर्ज करण्याचा सल्ला दिला आहे आणि त्यांनी सांगितले की भारतीय हज समितीच्या आदेशानुसार अर्ज स्वीकारले जात आहे आणि मंगळवारी त्यांनी जिल्हा मुख्यालयातील कार्यालयात माध्यमांशी संवाद साधला. त्यांनी सांगितले की 2026 मध्ये हज यात्रेकरूंसाठी मोफत ऑनलाईन अर्ज स्वीकारले जात आहे. यात्रेला जाणाऱ्यांनी या महिन्याच्या 31 तारखेपर्यंत आदिलाबाद येथील जिल्हा मुख्यालयातील कार्यालयामध्ये यांची माहिती द्यावी. ज्यांनी तीर्थयात्रेला जाण्याचा निर्णय घेतला आहे त्यांनी आंतरराष्ट्रीय पासपोर्ट, आधार, बँक पासबुक, 2 पासपोर्ट फोटोसह कार्यालयात संपर्क साधावा आणि अर्ज ऑनलाईन मोफत स्वीकारले जातील. हज कमेटी ऑफ इंडिया की जानिब से 2026 के आज़मीन हज के लिए ऑनलाइन एप्लीकेशन फॉर्म्स का आगाज़ हो चुका है, जिसकी आखिरी तारीख 31 जुलाई 2025 है. तमाम आज़मीन हज जो हज को जाने का इरादा करे हैं, अज़्म करे हैं, जो जाना चाहते हैं, ख्वाहिशमंद है, ऐसे अफराद के लिए इतला दी जाती है कि वो अपना पासपोर्ट जिसकी वैलिडिटी 31 दिसंबर 2026 तक रहनी चाहिए, ये पासपोर्ट की कापी और पासपोर्ट साइज़ कलर फ़ोटो जिसका बैकग्राउंड वाइट चाहिए और पैन कार्ड की कापी, आधार कार्ड की कापी और बैंक की पासबुक, उसका पहला फ्रंट पेज की कापी और कैंसिल चेक, अगर वो ना होने की सूरत में कैंसिल चेक के साथ और ब्लड ग्रुप के साथ हमारे पास हज सोसाइटी भुक्तापुर आदिलाबाद यहाँ पर हमारे दफ्तर पर सुबह 11 बजे से लेकर 5 बजे तक हाजिर हो सकते हैं. अल्हम्दुलिल्लाह हमारी हज सोसाइटी आदिलाबाद की जानिब से गुज़िश्ता 25 साल से आज़मीन हज के लिए खिदमत अंजाम दी जा रही है. हमारे हज सोसाइटी के ज़िम्मेदारान तमाम तर सहूलियात फराहम करते हैं. हज के एप्लीकेशन से लेके हज को जाने तक के तमाम खादिमुल हुज्जाज के तौर पे हम लोग खिदमत करते हैं. अल्हम्दुलिल्लाह आप तमाम आज़मीन हज जो इस साल जो 2026 का हज के लिए जो इरादा करे हैं उनसे गुजारिश की जाती है कि वो 31 जुलाई से क़ब्ल अपना फॉर्म एप्लीकेशन जो ऑनलाइन करना है, जो हमारे दफ्तर भुक्तापुर हज सोसाइटी आदिलाबाद केयर ऑफ एतमाद उर्दू डेली ऑफिस पर पहुंचकर सुबह 11 बजे से लेकर 5 बजे तक अपना जो एप्लीकेशन फॉर्म ऑनलाइन करना है करवा सकते हैं. आप लोगों की तमाम तर रहनुमाई की जाएगी. हमारे हज सोसाइटी के ज़िम्मेदार यहाँ पर मौजूद है. अल्हम्दुलिल्लाह हम लोग तमाम तर आप लोगों को रहनुमाई करेंगे, हज को जाने तक की आपकी खिदमत करेंगे अल्हम्दुलिल्लाह. और आप लोग जल्द से जल्द कर लें क्योंकि 31 जुलाई आखिरी डेट है और तमाम जो आज़मीन है जो हज को जाके आ चुके हैं हम उनका भी
मुबारकबाद देते हैं कि वो हज करके आ गए अल्हम्दुलिल्लाह। कल ही आखिरी काफिला हमारा आया है और तमाम आज़मीन हज को हम मुबारकबाद देते हैं कि वो लोग हज करके आ गए हैं अल्हम्दुलिल्लाह। और जो लोग जाना चाहते हैं उनसे गुजारिश करते हैं कि वो 31 जुलाई से कबल अपना एप्लीकेशन फॉर्म दाखिल कर लें। जज़ाकल्लाहु खैर। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एका गरीब शेतकरी कुटुंबातून झाला आणि ते स्वयंप्रयत्नातून पुढे आलेले आहे। त्यांनी 3 वर्षापूर्वी अन्नदान चालू केला हा कार्यक्रम आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले। शहरामधील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెस జెండా పట్టి కథన రంగం తొక్కినవు। एकीकडे राज्यातील शेतकऱ्यांना खतांच्या समस्यांना तोंड द्यावू नये यासाठी राज्य सरकार पावले उचलत आहे, तर दुसरीकडे काही बेकायदेशीर एजंट करून युरियाचा वापर केला जात आहे। तर अधिकाऱ्यांच्या दुर्लक्षामुळे शेतकऱ्यांचे भले होण्याची सरकारची आशा धुळीस मिळत आहे। सरकारने जुलै अखेरपर्यंत आदिलाबाद जिल्हा पुरेसा युरिया पुरवठा केला नाही आणि जिल्हा प्रशासनापर्यंत हक्क केंद्रावर नेण्यात आलेला आहे। तथापि आदिलाबाद जिल्ह्यातील बेला मंडळात केंद्रातून बेकायदेशीरपणे युरियाची वाहतूक करताना युरिया पकडण्यात आला। शेतकऱ्यांनी महाराष्ट्रात बेकायदेशीरपणे युरियाची वाहतूक करणारे वाहन ताब्यात घेतले आहे। ग्रोमोर केंद्रातून या ब्लॉकमध्ये महाराष्ट्रात नेले जात असल्याचा संताप शेतकऱ्यांकडून व्यक्त होत आहे। व्यापाऱ्यांच्या या कृतीमुळे त्यांनी स्थानिक पातळीवर युरियाची तुटवडा निर्माण झालेला आहे असा संताप शेतकऱ्यांनी व्यक्त केला। जप्त केलेले युरिया वाहन शेतकऱ्यांनी पोलिसांच्या स्वाधीन केले आहे। शेतकऱ्यांनी युरियाची बेकायदेशीरपणे वाहतूक करताना पकडल्यानंतर कृषी अधिकाऱ्यांना सतर्क करण्यात आले आणि त्या व्यक्तीविरुद्ध पोलीस ठाण्यामध्ये गुन्हा दाखल करण्यात आला। जिल्हा आढा श्रीधर मंडळ कृषी विभाग कार्यालयात पत्रकार परिषद आयोजित करण्यात आली होती। त्यांनी सांगितले की शेतकऱ्यांनी युरियाची महाराष्ट्रात बेकायदेशीरपणे वाहतूक करताना पकडले आणि त्यांनी तातडीने कृषी अधिकाऱ्यांनाही पाठवले।
ते म्हणाले चौकशी सुरू आहे आणि हक्का सेंटरच्या या परवाना रद्द करण्यात येत आहे आणि ते म्हणाले हक्का सेंटरमध्ये 440 युरिया पिशव्या आहे आणि उर्वरित 200 युरिया पिशव्या बेकायदेशीरपणे महाराष्ट्रात नेण्यात आल्या आहे. सिरसन्नाच्या शेतकऱ्यांकडून प्रत्येकी 2 गाड्या युरिया पिशव्या वाहतूक केल्या जात होत्या आणि एक गाडी पकडल्यानंतर त्यांनी पोलिसांनी माहिती दिली. दुसरी गाडी दहेगावकडे जात असल्याचे समजते. तथापि गावातील माजी भाजप मंडळ अध्यक्ष निकम दत्ता यांनी उघड केले की शेतकऱ्यांनी गोठ्यात 50 पोते युरिया पाहिले आणि याची चौकशी करून कारवाई केली जाईल. చెప్పు అదే ఈడ బండి ఖాళీ అవుతున్నది వీడియో ఉదయం కంప్లైంట్ చేయడం జరిగింది. యూరియా అక్రమంగా వెహికల్ ద్వారా మహారాష్ట్రకి తరలిస్తున్నారని చెప్పేసి ఉద్దేశంగా ఒక కాల్ చేయడం జరిగింది. రైతు నుంచి ఫోన్ రిసీవ్ చేయడం జరిగింది. వెంటనే సంబంధిత మండల వ్యవసాయాధికారి తర్వాత ఏఈఓ కన్సర్న్కి మనం దీని మీద వెళ్ళి చూడమని చెప్పినాం. ఏఓ గారు అటెండ్ అయిన వెంటనే ఇక్కడ రెండు వెహికల్స్ సంబంధించినవి 2 విలేజ్లో ఉన్న వాటిని గుర్తించడం జరిగింది. దానిలో 150 బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాల్ని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ తరలించిన దాని మీద ఒక కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన బస్తాల్ని రైతులు అమ్మిన వాటిని పూర్తి వివరాలు ఈ బిల్ బుక్స్ ద్వారా మనం వెరిఫై చేసిన తర్వాత ముందైతే డీలర్కి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి దాన్ని పూర్తి వివరంగా మనం విచారణ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు టైమింగ్ అని ఏం లేదు. హాకా అయితే మార్నింగ్ 8 to స్టార్ట్ అయినట్లది. రైతులకు అందుబాటులో ఉన్నప్పుడు 6 to 7, 8 అనేది దాని టైమింగ్ లిమిట్ ఏం లేదు. హాకా లోకల్ ఇది జరిగిందంతా హాకా బేలా సెంటర్లో జరిగింది. టైమింగ్ అనేది జరిగిన ఇప్పుడు కలెక్టర్ ఆదేశాల ప్రకారం మనకు డిస్ట్రిబ్యూషన్లో కంపల్సరీగా ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఒక్కొక్క ఏఈఓను కేటాయించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కంపల్సరీగా ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలనేది ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి ద్వారా నుంచి జరిగింది. బట్ ఏఈఓ కూడా నిన్న రాత్రి కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఏఓ గారు కూడా చెప్పారు మేము వచ్చినాకనే స్టాక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని కంపల్సరీగా. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే సీజన్ బాగుంది కాబట్టి 5 బ్యాగుల వరకు, అంటే డిపెండ్స్ ఆన్ ఆయన పట్టా ఎంత ఉన్న దాన్ని బట్టి ఎన్ని బస్తాలు 5కి మించకుండా అయితే మనం ఆయనకున్న ల్యాండ్ని బట్టి ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే 50 బస్తాలు బిల్తోని అందరు కలిసి కొంతమంది రైతులు కలిసి బిల్ తీసుకొని ఒక దగ్గర తీసుకున్నట్టు ఒకరి మీద జరిగిందా అనేది విచారణ తెలుస్తుంది. ఆ బస్తాలు ఇప్పుడు మనకైతే బిల్స్ అయితే सबमिट చేస్తున్నారు కదా, కొంచెం చెక్ చేసిన తర్వాత చూద్దాం. बेला मंडळ सेंटरमधील MPDO कार्यालयात पद्मावती मंडळ या समासाच्या संयुक्त विद्यमानाने इंदिराम्मा महिला शक्ती संबराचे आयोजन करण्यात आले होते. तर या कार्यक्रमासाठी प्रमुख पाहुणे म्हणून RDO PD रवींद्र राठोड उपस्थित होते. त्यांनी सांगितले की तेलंगणा सरकार महिलांना आर्थिक, सामाजिक आणि राजकीय क्षेत्रात समान संधी आणि अधिकार देऊन स्वतःला सक्षम बनवण्याच्या प्रोत्साहित करेल. तर ते म्हणाले नियमितपणे स्थापन झालेल्या आणि कर्ज न घेणाऱ्या या संघटनांनी जिल्ह्यामध्ये 7 कोटी रुपये मिळवलेले आहे. महिलांना स्वतःच्या पायावर उभे राहण्यासाठी आणि आर्थिकदृष्ट्या स्वतंत्र होण्यासाठी शिक्षण, कौशल्य प्रशिक्षण आणि नोकरीच्या संधींना उच्च प्राधान्य दिले जात आहे. त्याचप्रमाणे एक नवीन गट तयार केला जाईल आणि 60 वर्षांनंतरही महिलांना कर्ज दिले जाईल. कर्ज न घेता अपघातामुळे महिलांचा मृत्यू झाल्यास देण्यात येणारी अपघात विमा रक्कम आता 10 लाख करण्यात आलेली आहे असेही ते म्हणाले. सामान्य मृत्यू झाल्यास महिलांनी घेतलेले कर्ज माफ केले जाईल. तर यावर्षी महिला बचत गटाच्या कामगिरीवर प्रकाश टाकत आणि त्यांच्या भविष्यातील कामे निश्चित करताना त्यांनी सांगितले सरकारने इंदिराम्मा महिला शक्ती मिशन 2025 मध्ये महिलांचे आर्थिक स्वातंत्र्य, रोजगार निर्मिती आणि संपत्ती निर्मितीवर विशेष लक्ष केंद्रित केलेले आहे.
ఇందిరా మహిళా శక్తి మరి ఈ దీంట్లో భాగంగా మేము ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాల్లో భాగంగా ముఖ్యంగా నిన్న జిల్లా స్థాయిలో జెడ్ఎస్ మీటింగ్, అదే రకంగా ఈరోజు మండల సమాఖ్య సమావేశం కూడా ప్రతి మండలంలో అంటే జిల్లాలో ప్రతి మండలాల్లో జరుగుతున్నాయి. అంటే దీంట్లో ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత సంవత్సరం మహిళా శక్తి పాలసీ మరి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాంట్లో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ వినూత్నమైన కార్యక్రమాల్లో భాగంగానే అన్నీ కూడా మరి ముఖ్యంగా పెట్రోల్ బంక్ మహిళలకు, అదే రకంగా మరి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కానివ్వండి, మరి మీ సేవాస్ కానివ్వండి, అదే రకంగా దీనికి సంబంధించి అంటే వినూత్నమైన కార్యక్రమాలు మరి ముఖ్యంగా ప్రమాద బీమా, లోన్ బీమా, ఈ అన్ని కార్యక్రమాలు దీంట్లో మహిళా శక్తి భాగంలో తీసుకోవడం జరిగింది. అదే రకంగా గతంలో మరి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో గ్రూపులలో సభ్యులుగా ఉండడానికి అవకాశం ఉండే. మరి ఈ మహిళా శక్తి పాలసీలో భాగంగా 15 నుంచి 18 అంటే అడాల్సెంట్ గ్రూప్స్, తర్వాత అదే రకంగా 60 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలను కూడా కొత్త గ్రూపులుగా మరి ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంట్లో మరి అందరికి కూడా మరి మేము జిల్లాలో మరి మహిళా సమాఖ్య అందరికి కూడా సెన్సిటైజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది గ్రూప్స్ చేయడం, అదే రకంగా లోన్ క్వాంటమ్ ఇంతకుముందు గతంలో 8 నుంచి 10 లక్షల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏంటంటే 10 నుంచి 20 లక్షలు కూడా ప్రభుత్వం అది కూడా పెంచింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మహిళల యొక్క అభివృద్ధి మనకు జరగాలని అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక చేయూత జరగాలి. మరి ఆర్థిక చేయూతలో భాగంగానే మరి వాళ్ళకు लोनలకు సౌకర్యం ఎక్కువగా కల్పించడం, అదే రకంగా बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. केटीआर यांना सामूहिक इशारा. हे स्पष्ट आहे की जर सभ्यतेने बोलले तरच त्यांना सभ्यता मिळेल असे म्हणणारे जग्गारेड्डी. काँग्रेस पक्षाच्या वतीने जिल्ह्यामध्ये वायएसआर जयंती साजरी. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये कार्यक्रम. जिल्हाधिकाऱ्यांची बोथ मंडळाला भेट. आरोग्यशाळा कार्यक्रम आणि रुग्णालयात तपासणी. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. बेला मंडळामध्ये शेतकऱ्यांची युरियाची बेकायदेशीर वाहतूक. माजी भाजप जिल्हाध्यक्षाच्या गोठ्यामध्ये युरियाच्या पिशव्या असल्याच्या शेतकऱ्यांचा आरोप. कृषी अधिकाऱ्यांचे म्हणणे आहे की हक्का सेंटरचा परवाना रद्द केला जाईल. चौकशीनंतर कारवाई केली जाईल. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज.